వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మొత్తానికి యూట్యూబర్ వైష్ణవికి సంబంధించిన హత్య కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక ఆడపిల్లను తల్లి కాబోతూ 5 నెలల గర్భావతిని అమానుషంగా భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే చంపడం ఇక్కడ సంచలనంగా మారింది. 13 అన్నదమ్ములకు ఏకైక చెల్లెలు వైష్ణవి. వైష్ణవికి సంబంధించిన ప్రతి అంశం యావత్ తెలంగాణ ప్రజలను కన్నీటి పర్యాంతం చేస్తోంది. ఇక ఇప్పుడు వైష్ణవి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. పోలీసులకు వైష్ణవి భర్త హరిబాబు చుక్కలు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు తనకు ఏం జరగబోతోంది అంటే వైష్ణవి హత్య తర్వాత బయట పరిస్థితులు ఏంటి అనేది తనకు ఏదో ఒక రూపంలో తెలియటం వల్ల ఎలాంటి శిక్ష పడుతుంది, తనకు మరణ శిక్షణ విధించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ పొరపాటున బెయిల్ మీద బయటకు వస్తే తన ప్రాణాలతో ఉండగలుగుతాడా? మరో పక్క నుంచి ఎన్కౌంటర్ చేయాలనే వార్తలు వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఆ క్షణికావేశంలో తను చేసిన తప్పుకు రియలైజ్ అవుతున్నాడా, లేదా చేసిన తప్పు నుంచి బయటపడటం కోసం నటిస్తున్నాడా తెలియదులే కానీ తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. తన ఆరోగ్యం కొంత తలనొప్పితో క్షీణించినట్టుగా అర్థమైంది. అక్కడ జైల్లో చేసిన చికిత్సకు తను రెస్పాండ్ అవ్వలేదు. దాంతో తనను హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఐసీయూలో కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. జగిత్యాల జైల్లో ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేసిన మోషన్స్ వామిటింగ్స్ తో అది ఏమాత్రం కూడా తగ్గలేదు. అందుకని ఇంటెన్సివ్ కమర్షియల్ ఐసీయూలో ఉంచి చికిత్సను అందించారు. అయితే ట్రీట్మెంట్ సమయంలో కూడా హరిబాబు వైద్యులకు సహకరించట్లేదని తెలుస్తోంది. వైద్య పరీక్షలన్నీ కూడా వైద్యులు బలవంతంగానే చేసినట్టు సమాచారం అందుతుంది. అస్వస్థతకు గురి కావడంతో జగిత్యాల ఆసుపత్రిలో నిన్న హరిబాబుకు చికిత్స అందిస్తారు. మర్డర్ కేసులో అరెస్ట్ అయిన హరిబాబు మానసిక శారీరక స్థితి బాగోలేదని వైద్యులు చెప్తున్నారు. కానీ తీవ్ర మానసిక వేదనతో తనకి ఏం జరుగుతుంది, నెక్స్ట్ తనకి ఎలాంటి శిక్ష చేస్తారు, బయటికి వెళ్తే తన పరిస్థితి ఏంటి, తనని ఎన్కౌంటర్ చేస్తారా, ఈ లోపల జరుగుతున్న సంఘర్షణ వల్ల మాత్రమే తను నిద్రలేక ఆరోగ్యం క్షీణించిందే తప్ప తన ఆరోగ్యానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూడా డాక్టర్స్ అయితే క్లియర్ గా చెప్తున్నారు. నిద్ర లేకపోవడం వల్ల తీవ్ర తలనొప్పికి గురవుతున్నాడు, దాని వల్లనే అస్వస్థకు గురవుతున్నాడు, తనలో ఒక టెన్షన్ మొదలైంది. బయట నుంచి వస్తున్న రెస్పాండ్ ఏంటి అనేది అక్కడ ఉన్న నర్సుల ద్వారా కానీ, డాక్టర్ల ద్వారా కానీ, లేకపోతే పక్కనున్న ఖైదీల ద్వారా కానీ, లేకపోతే పోలీసుల కానిస్టేబుల్స్, ఇలా జైల్లో ఉన్న సిబ్బంది ద్వారా కానీ ఎంతో కొంత తనకు హరిబాబుకు తెలుస్తోంది. తెలిసిన నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత, అలాగే వైష్ణవి కుటుంబం పెడుతున్న కన్నీరు, శాపం ఖచ్చితంగా హరిబాబుకు తగులుతుందనే విషయం తనకు తెలిసిన నేపథ్యంలో ఏం చెయ్యాలి అనేది పాలుపోక తనకి ఎలాంటి శిక్ష పడుతుందనే భయంతో భయాందోళన చెందడం వల్ల నిద్ర లేకుండా గడుపుతున్నాడు. ఆ నిద్ర లేమి వల్లనే తలనొప్పి తప్ప పెద్దగా ఆయన ఆరోగ్యంలో టెన్షన్ పడాల్సిన అంశాలు ఏవీ లేవు అని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. మళ్ళీ నిన్న అన్ని రకాల వైద్య పరీక్షల అనంతరం జగిత్యాల జైలుకు తరలించారు. దాదాపు 10 గంటల పాటు కూడా ఆ ఆసుపత్రి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తనకు ఏ శిక్ష విధిస్తారో అని భయపడుతున్నట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఏదేమైనా కానీ ఇలాంటి మూర్ఖులకు సమాజంలో మళ్ళీ తిరిగి వచ్చే హక్కు లేదు. పాశవికంగా ఆస్తి కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రేమించి నిన్ను నమ్మి నీతో బ్రతకడానికి నీ కుటుంబం మొత్తం ఒప్పుకోకపోయినా తన కుటుంబంలో నిన్ను భాగం చేసుకుంటూ తను నీ ఆర్థికంగా కానీ మరొక పరంగా కానీ నీకు సహాయంగా నిలిచిన ఒక ఆడపిల్లను తను తల్లి కాబోతోంది, నీ వంశాన్ని నిలబెట్టబోతోంది. అలాంటి ఆడపిల్లను పాశవికంగా చంపిన హరిబాబును మాత్రం ఎట్టి పరిస్థితిలో మళ్ళీ సమాజంలోకి వదిలిపెట్టొద్దు. ఇలాంటి వాళ్ళకు భూమి మీద బ్రతికే హక్కే లేదు. ఎన్కౌంటర్ లో ఇలాంటి వాళ్ళను చంపేయాలి అంటూ కూడా సమాజ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో హరిబాబు చాలా ప్లాన్డ్ గా ఒక నటుడుగా తన ఒక్క యాక్టింగ్ స్కిల్స్ అన్ని బయట పెడుతున్నాడు. అంటే తను ఏదో అక్కడ నెర్వస్ గా ఫీల్ అవుతున్నట్టు, తను తప్పు చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నప్పుడు వైష్ణవి మీద ఇంకా ప్రేమ ఉందని ఏదో క్షణికావేశంలో చేసినట్టు ఒక బిల్డప్ క్రియేట్ చేయడం ద్వారా అయ్యో పాపం ఈయన ఏదో క్షణికావేశంలో చేసేశాడు, లేకుంటే ఇలా చేసేవాడు కాదు అనే ఒక భావన ప్రజల్లోకి వెళ్ళాలి. తన మీద వచ్చిన వ్యతిరేకతను పూర్తిగా పక్కదో పట్టించే ప్రయత్నం హరిబాబు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి నరరూప రాక్షసులు సమాజంలో మళ్ళీ తిరగడానికి వీల్లేదు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ మోర్ ఓవర్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్ కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్.
జై భారత్.